హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లోని ఎక్సర్సైజ్ 2.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దాంట్లో సెకండ్ వన్ నుండి చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏముందో చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ 8. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నంబర్ ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నంబర్. సో ఫైండ్ ద నంబర్స్ అన్నాడు. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్, ఒక టూ నంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 8 అని అన్నాడు. సో దాంట్లో బిగ్గర్ నెంబర్కి మనం 2 యాడ్ చేసినప్పుడు దాంట్లో ఉండే స్మాలర్ నెంబర్ అనేది 3 times అనేది ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకేనా? సో అయితే ఏం కనుగొమన్నాడు మనల్ని, నంబర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. సో ఇక్కడ మనకి ఆ 2 numbers తెలియదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం బిగ్గర్ నెంబర్ ఏమనుకుందాం, లెట్ ద బిగ్గర్ నంబర్ బి ఎక్స్. ఓకేనా? సో ఇంకా ఇంటి ఇచ్చింది ఏంటి, మనకి ఏమింటి ఇచ్చారు, ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ 8 అన్నాం. మనకి ఇక్కడ బిగ్గర్ నెంబర్ తెలుసు. బిగ్గర్ నెంబర్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఓకేనా? సో అయితే దాని నుండి మనకి స్మాలర్ నెంబర్ తెలుస్తుంది కదా. అప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, దేర్ఫోర్ స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 8 అవుతుంది. అంతేనా? బిగ్గర్ నెంబర్ ఎక్స్. ఓకేనా? సో ఆ రెండు నంబర్స్ని మనం మైనస్ చేసామనుకోండి, దాని యొక్క డిఫరెన్స్ అనేది 8 అనుకున్నాం కదా. అంటే అప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 8 అవుతుంది కదా. ఓకేనా? సో ఇంకేమి ఇచ్చారు, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్. ఒకవేళ బిగ్గర్ నెంబర్కి మనం 2 యాడ్ చేస్తే, ఇక్కడ రాద్దాం చూడండి. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్ the result will be 3 times the smaller number అన్నారు. 3 times the smaller number వాళ్ళు ఇచ్చింది రాస్తున్నాం ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది, బిగ్గర్ నెంబర్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్కి 2 యాడ్ చేసినప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 3 times ద స్మాలర్ నెంబర్ అన్నాడు. 3 times అంటే ఏంటి, 3 into అని తీసుకోవాలి. ఓకేనా? సో 3 into x minus 8 ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 3 into x minus 8. సో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 3 into x, 3x minus 3 into 8 అంటే 24. ఓకేనా? సో ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం. ఇక్కడ 3x ఉంది కదా, ఎక్స్ని మనం రైట్ సైడ్ తీసుకొని వద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఈ నెంబర్స్ ఇక్కడ 2 ఉంది, ఈ -24 ఇటు తీసుకొస్తే +24 అవుతుంది. ఓకేనా? సో 3x మైనస్ ఎక్స్ అంటే 2x ఈక్వల్ టు 24. ఓకేనా? సో 2x ఈక్వల్ టు 24, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 26/2. ఓకేనా? 2x ఈక్వల్ టు 26, ఎక్స్ ఈక్వల్ టు 26/2. అప్పుడు క్యాన్సిల్ అవుతుందిగా. 2 1s are 2, 2 1s are 2, 2 3s are 6. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 13. మనం ఎక్స్ అనేది ఏంటి అనుకున్నాం, బిగ్గర్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం, అంతే కదా. సో బిగ్గర్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 13. ఓకే, స్మాలర్ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు, స్మాలర్ నెంబర్ ఏంటి, ఎక్స్ మైనస్ 8 కదా. అంటే ఎంత, 13 minus 8 ఈక్వల్ టు ఎంత వస్తుంది, 5. ఓకేనా? సో అప్పుడు ఆ 2 numbers ఏంటి, ఒకటి 5, ఒకటి 13. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ దోస్ 2 numbers whose sum is 28 అన్నాడు. ఇక్కడ మనకి ఒక 2 numbers యొక్క సమ్ అనేది 58, దాని యొక్క డిఫరెన్స్ ఈజ్ 28 అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఆ 2 numbers ఏంటివనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సేమ్ ఇంత ముందు లాగానే తీసుకుందాము. ఆ నంబర్స్ ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి ఫస్ట్, సో లెట్ ద బిగ్గర్ నంబర్ బి ఎక్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటి, దోస్ 2 numbers, ఈ 2 numbers యొక్క సమ్ అనేది 58కి ఈక్వల్ అన్నాడు. ఓకేనా? సో అది ఇక్కడ రాద్దాం. ద సమ్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 58. ఓకేనా? సమ్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు 58. అప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది, స్మాలర్ నెంబర్
ఈక్వల్ టు స్మాలర్ నెంబర్ ఈక్వల్ టు ఏమవుతుంది 58 మైనస్ ఎక్సే అవుతుంది కదా, అంతేనా. సో ఇప్పుడు మనం ఈ బిగ్గర్ నెంబర్ని స్మాలర్ నెంబర్ని యాడ్ చేస్తే సమ్ అంటే యాడ్ చేయడము. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 58 కదా. ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. 58 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది 58. ఓకేనా. అంటే ఇప్పుడు బిగ్గర్ నెంబర్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి స్మాలర్ నెంబర్ ఎంత అవుతుంది 58 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా ఏమి ఇచ్చారు మనకి, దాని యొక్క డిఫరెన్స్ అనేది ఎంత అన్నారు 28 అన్నారు, అంతే కదా డిఫరెన్స్. సో అది ఇక్కడ రాద్దాం చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు 28. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ బిగ్గర్ నెంబర్ తీసుకుందాం. డిఫరెన్స్ అంటే ఎప్పుడైనా కూడా మనం బిగ్ నెంబరే తీసుకుంటాం కదా ఫస్ట్. సో బిగ్గర్ నెంబర్ ఎంత ఎక్స్, ఎక్స్ మైనస్ స్మాలర్ నెంబర్ 58 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 28. ఓకే. సో ఎక్స్ మైనస్ 58 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28. ఓకేనా. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఈక్వల్ టు 28. ఈ మైనస్ 58ని మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకొద్దాం, అప్పుడు ఏమవుతుంది ప్లస్ 58 అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 2x ఈక్వల్ టు 58 ప్లస్ 28 ఎంత వస్తుంది 8 ప్లస్ 8 అంటే 16. 16 అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 2 ఎంత 8, 86 వస్తుంది. x ఈక్వల్ టు ఏమవుతుంది 86/2. ఓకేనా. 86/2, 2 1 జర్ 2, 2 4 జర్ 8, 2 3 జర్ 6 అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది 43. ఓకేనా. సో x ఈక్వల్ టు 43. x అనేది ఏమనుకున్నాం మనం బిగ్గర్ నెంబర్ని x అనుకున్నాం కదా. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ x ఈక్వల్ టు 48, స్మాలర్ నెంబర్ is equal to 58 మైనస్ ఎక్స్ కదా అనుకుంది. సో అంటే 58 మైనస్ ఎక్స్ అంటే 58 మైనస్ 43. సో దట్ ఈక్వల్ టు 8 మైనస్ 3 అంటే ఎంత 5, 5 మైనస్ 4 అంటే 15. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఆ టూ నెంబర్స్ ఏంటివి, ఒకటి 43, ఇంకొక నెంబర్ వచ్చేసి 15. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 56, ఫైండ్ ద నెంబర్స్ అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఒక 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ అనేది 56 అయితే ఆ నెంబర్స్ ఏంటివో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, పక్క పక్కన ఉండే నెంబర్స్. ఓకేనా. సో ఇప్పుడు 1 2 3 ఇవన్నీ కూడా పక్క పక్కన ఉండే నెంబర్స్ కదా. సో వీటిని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటారు. ఇక్కడ ఏమన్నారు 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. సో ఆడ్ నెంబర్స్ అంటే 1 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి 3 కదా. సో అలా తీసుకోవాలి 1 3 5 7 అలా అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాటి యొక్క సమ్ అనేది 56కి ఈక్వల్ అన్నారు. సో కానీ అవి ఏంటో మనకు తెలియదు కాబట్టి వాటిని ఏమనుకుందామంటే లెట్ ద 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ బి, ఒక 2x ప్లస్ 1 అనుకుందాం, ఇంకొకటి 2x ప్లస్ 3 అనుకుందాం. ఓకేనా. సో 2x ప్లస్ 1 ఒకటి, 2x ప్లస్ 3 ఒకటి. సో ఇక్కడ వాటి యొక్క సమ్ అనేది 56కి ఈక్వల్ అన్నాడు కాబట్టి అది రాద్దాం ఇక్కడ. సమ్ ఆఫ్ ద ఆడ్ నంబర్స్ ఏమవుతుంది 2x ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 56, అంతే కదా. 56కి ఈక్వల్ అవుతుంది అన్నాం కదా. సో ఇక్కడ 2x ప్లస్ 2x అంటే 4x ప్లస్ 1 ప్లస్ 3 అంటే 4 ఈక్వల్ టు 56. ఓకే. సో నెక్స్ట్ 4x ఈక్వల్ టు 56. ఈ ప్లస్ 4 అనేది మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -4. 56 మైనస్ 4 అంటే 52. 4x ఈక్వల్ టు 52. x ఈక్వల్ టు ఏమవుతుంది 52/4. 52/4. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 1 జా 4, 1 ఉంటుంది, 1 2 అంటే 12 అంటే 4 3 జా 12. x ఈక్వల్ టు ఎంత వచ్చింది 13. ఓకేనా. సో ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏమేమనుకున్నాం 2x ప్లస్ 1 ఒకటి, 2x ప్లస్ 3 ఒకటి కదా. సో ఫస్ట్ 2x ప్లస్ 1 తీసుకుందాం ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎంత రాయాలి 13 రాయాలి, అంతే కదా. సో 2 ఇంటూ 13 ప్లస్ 1 ఈక్వల్ టు 13 2 జా 26 ప్లస్ 1 ఈక్వల్ టు 27. ఓకే. సో నెక్స్ట్ నెంబర్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 2 ఇంటూ 13 ప్లస్ 3 ఈక్వల్ 26 ప్లస్ 3 ఈక్వల్ టు ఎంత 29.
ఓకే, సో ఇక్కడ వాళ్ళు నంబర్స్ ఏంటివేంటివి అనమాట, ఇక్కడ 27 ఒకటి 29 ఒకటి. ఓకేనా, సో అది ఇక్కడ రాద్దాం. ద రిక్వైర్డ్ 2 consecutive odd numbers be 27, 29. ఓకేనా, సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్, ద సమ్ ఆఫ్ 3 consecutive multiples of 7 ఈజ్ 777. సో ఫైండ్ దీస్ మల్టిపుల్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి హింట్ ఏంటి, 3 consecutive multiples ఆఫ్ 7 ఆర్ x+7 x+14 అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 7 వాటి యొక్క 3 consecutive multiples ఆఫ్ 7 వాటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అన్నాడు, 777కి ఈక్వల్ అన్నాడు. అయితే ఆ మల్టిపుల్స్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాళ్ళు ఇక్కడే హింట్ కూడా ఇచ్చేసారు. ఆ కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ అనేవి ఏం తీసుకోవాలి మనం, x ఒకటి తీసుకోవాలి, x+7 ఒకటి తీసుకోవాలి, x+14 ఒకటి తీసుకోవాలి. సో వీటి యొక్క సమ్ అనేది 777కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో అదే ఇక్కడ రాద్దాము. లెట్ ద 3 consecutive multiples of 7 be x, x+7, x+14. ఓకేనా, సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు, అకార్డింగ్ టు ద సమ్ of 3 consecutive multiples of 7 is 777. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, x+7 ప్లస్ x+14 ఈక్వల్ టు 777. ఓకేనా, సో ఇక్కడ x ఎన్ని ఎక్స్లు ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3x అవుతుంది. ప్లస్ 14+7 ఎంత, 21. 7+4 11 అంటే 1 ఉంటుంది, 1 + 1 2, సో 21 ఈక్వల్ టు 777. సో నెక్స్ట్ 3x ఈక్వల్ టు 777. ఈ +21 అనేది ఇక్కడ సైడ్ వస్తే ఏమవుతుంది, -21. ఓకేనా, సో ఇప్పుడు మైనస్ చేస్తే 7 - 1 అంటే 6, 7 - 2 5, 756 వస్తుంది. ఇప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, 756/3. ఓకేనా, x ఈక్వల్ టు 756/3 అంటే 3 2 = 6, 1 ఉంటుంది, 1 5 అంటే 15, 3 5 = 15, 3 2 = 6. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 252 వచ్చింది. ఓకేనా, సో ఫస్ట్ వన్ వచ్చేసి 252. నెక్స్ట్ x+7 కదా ఇంకొకటి, x+7 ఈక్వల్ టు 252 + 7 అంటే 259. ఇంకొకటి వచ్చేసి x+14 అంటే 252 + 14. సో 252 + 14 అంటే ఎంత వస్తుంది, 4 + 2 6, నెక్స్ట్ 1 + 5 6, 266 వచ్చింది. ఓకే, సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ 3 consecutive multiples of 7 is numbers ఏంటివి, 252 ఒకటి, 259 ఒకటి, 266 ఒకటి. ఓకేనా, సో ఇవి. సో ఇక్కడితో ఈ 5th క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్